హలో ఎవరీవన్, వెల్కమ్ టు సాయి షామి స్టిచ్చింగ్ వరల్డ్. ఈరోజు మనం ఆ, ఈ మధ్య కాలంలో ఫేమస్ అయినటువంటి శారీస్ ఉన్నాయి కదా, జిమ్మిచూ టైప్ శారీస్. సో అలాంటి క్లాత్తో మనం అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేయాలి, కానీ ఓన్లీ కటింగ్ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను. క్లాత్ చూడండి ఎలా ఉందో, జిమ్మిచూ క్లాత్. ఇది వచ్చి మ్యాక్సిమం ఒక 3.5 అబోనే ఉంది, 3.5 మీటర్స్ అబోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు కట్ పీస్ శారీ తెచ్చిచ్చారనమాట. లాస్ట్ నేను యూట్యూబ్లో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను కదా ఒక వీడియో. డ్రెస్ ఇలాంటిదే. సో హాఫ్ డ్రెస్ వచ్చి ఒక 7 years అమ్మాయికి, ఇది వచ్చి 12 years అమ్మాయికి అనమాట. సో మెజర్మెంట్స్ వచ్చి విడ్త్ వచ్చి 20 తీసుకున్నాను, హైట్ వచ్చి 15 తీసుకున్నాను. ఎగ్జాక్ట్ అంటే అలా అని కాదు, కొంచెం లూస్ ఎక్కువ ఉంటే పెరిగే పిల్లలు కదా, ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అన్నట్లు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేను ఎవరికైనా కానీ. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేయించుకున్న డ్రెస్సెస్ అంత ఈజీగా పాడవు కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి రెడీమేడ్ కంటే. రెడీమేడ్ క్లాత్ కాస్ట్ని బట్టి వేరే అవుతుంటుంది. మనం థౌజండ్స్లో పెడితే తప్ప మనకి మంచి క్లాత్ అనేది రాదు, ఐ మీన్ ఇలాంటి వాటిలో. సో ఇది మనకు తక్కువ కాస్ట్లోనే ఆల్మోస్ట్ కట్ పీస్ శారీ అనేది ఒక 300లో అయిపోతుంది. లైనింగ్స్ అంతా ఒక 200, స్టిచ్చింగ్ అనేది ఒక 200-250, అది స్టిచ్ చేసేవారిని బట్టి. ఆల్మోస్ట్ మన 600లోనే మంచి ఫ్రాక్ వచ్చేస్తుంది. మనకు వచ్చే ఐ మీన్ ఎక్కువ రోజులు కూడా వస్తుంటుంది. సో నెక్ అనేది వాళ్ళు రెడీమేడ్ డ్రెస్ ఇచ్చారు, అయినా పర్లేదు ట్రై చేద్దామని చేశాను. వాళ్ళు చూడండి లేయర్స్ ఎలా ఇచ్చారు, పైన కూడా ఇచ్చారనమాట. అది బెల్ డిజైన్ అనేది. సో ఇది ఆ మొహం వచ్చి ఆమ్ లెంత్ మనకి 6.5 తీసుకోవాలి. ఎందుకంటే 12 years కాబట్టి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళ లాగానే కావాల్సిందే. రెడీమేడ్ కాబట్టి వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ పెడతారు, నేను అంత ఎక్కువ పెట్టాను, నా దాంట్లోనే తీసేసుకుంటాను. కొద్దిగా ఒకటికి 2 సార్లు మెజర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను కట్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు డ్రెస్ అంత కాస్ట్ పెట్టి మెటీరియల్స్ తెచ్చుకొని మనకి ఇస్తారు కాబట్టి మనం వాళ్ళ నమ్మకానికి పోకూడదన్న దాంతో నేను అట్లా చేస్తాను అన్నమాట. ఎప్పుడు రౌండేనా, ఏదైనా చిన్న డిజైన్ పెడితే బాగుంటుంది ఫ్రంట్లో అన్నట్లు అది కొంచెం డిజైన్ పెట్టాను. ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా వచ్చింది. నేను స్టిచ్చింగ్ వీడియోస్ తీయలేకపోతున్నాను, నాకు టైం సరిపోలేదు. స్టిచ్ చేయడానికి నేను చాలా నిదానంగా స్లోగా 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ స్టిచ్ చేస్తుంటాను. ఎందుకంటే ఎక్కడ చెడిపోతారో అన్న భయం అనమాట. మనకు గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ పోగొట్టుకోకూడదు అన్న థాట్తో నేను ఎప్పుడు ఎవరి డ్రెస్ అయినా సరే చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా స్టిచ్ చేస్తాను. ఎందుకంటే నా డ్రెస్సెస్ పైన ఆల్రెడీ నేను ఎన్నో ప్రయోగాలు చేసేసాను. నేను నా డ్రెస్సెస్, మా పాప డ్రెస్సెస్ అన్నీ చాలా స్టిచ్ చేసేస్తాను కాబట్టి అన్ని ప్రయోగాలు వాటిపైన చేసి మిగతా వాళ్ళవి చాలా స్లోగానే స్టిచ్ చేస్తాను. సో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది ఒకేసారి కట్ చేస్తే బ్యాక్ ఎక్కువ అయిపోతుందని, లేదంటే అది సరిగ్గా రాదేమో అన్న థాట్తో నేను మళ్ళీ సపరేట్గా ఇంకోసారి చేస్తున్నాను అనమాట. మామూలుగా పెద్ద కత్తితో కట్ చేద్దాం ట్రై చేశాను, కానీ అది మళ్ళీ పోతుందని నేను ఎక్కువ వాడను, అది చిన్నది యూస్ చేసుకుంటాను. దాంతో అయితే నీట్గా మనకి ఎంత కావాలో అంత మాత్రమే వస్తుంది కదా. పెద్ద కత్తెరతో అయితే ఎడ్జెస్ అనేవి సరిగా కట్ అవ్వవు, లోపల కట్ అయిపోతుంది క్లాత్.
మళ్ళీ కవర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో నేను ఎప్పుడు చిన్నదే వాడతాను ఎక్కువ, ఇట్లాంటి చిన్న చిన్న వాటి కట్ చేసుకోవడానికి. నాకు వచ్చిన ఇన్కమ్ కంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంటే చాలా ఎక్కువ దీంట్లో, టైలరింగ్ దాంట్లో. ఎందుకంటే ఈ టైలరింగ్ ఏమేమి కావాలో అన్ని ఎక్విప్మెంట్స్ మ్యాక్సిమం తీసుకున్నాను అన్నమాట. సో అదే అంటున్నా, నాకు వచ్చిన ఇన్కమ్ కంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంటే చాలా ఎక్కువ. బ్యాక్ సైడు పెద్దమ్మాయి కాబట్టి ఒకసారి పెడితే బాగుండదు అన్నట్లు నేను కొంచెం లెంత్ ఎక్కువ డీప్ పెడితే సరిపోతుంది అని కొంచెం తీసుకున్నాను డీప్. ఎందుకంటే మరీ చిన్నమ్మాయి కాదు కదా, సరిపోలేదు అనిపించింది, మరీ కొంచెం తీసుకుంటాను. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా కటింగ్ అనేది మాత్రం అసలు కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి వాళ్ళు వేసుకునేంత వరకు టెన్షన్ ఉంటుంది. అంత టెన్షన్ పెడుతూ కుడతాను నేనైతే. మిగతా వాళ్ళు ఎట్లా కుడతారో నాకైతే తెలియదు, కానీ అందుకే అడుగుతుంటాను ప్రతిసారి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు, మాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి మాకు వ్యూయర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా మాకు చెప్పండి, అదేం పర్లేదు. మేము అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాము, నెగిటివ్ ఎప్పుడు తీసుకోము. ఎన్నిసార్లు నేను కటింగ్ అనేది చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ హ్యాండ్స్ పాడవుతాయేమో అన్నట్లు హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను. వాళ్ళు వచ్చి బెల్ హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు. బెల్ హ్యాండ్స్ కటింగ్ తర్వాత చూపిస్తాను. లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి కదా, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ తీసుకున్నాం అనుకోండి చాలా కష్టమవుతుంది. తర్వాత కూడా అటాచ్మెంట్స్ అవన్నీ చేయాలంటే గలీజ్గా అనిపిస్తుంటుంది. కొంచెం స్టిచ్చింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, మైండ్ కూడా ఒక్కసారి డిస్టర్బ్ అయిందంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డ్రెస్ పోయింది అనిపించిన ఒక్క చిన్న థాట్ వచ్చేసిందంటే మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేయలేమన్నమాట. నాకైతే ఒక్కసారి మైండ్ డిస్టర్బ్ అయిందంటే ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేసి వచ్చేస్తాను, అసలు స్టిచ్ అనేది చేయను నేను. మైండ్ చాలా ఫ్రీగా ఉంటే తప్ప స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు నాకైతే. ఎంతో ఇష్టంగా కావాలి కావాలని కోరుకొని మరీ నేర్చుకున్నాను. సో దానికోసమే కాన్సన్ట్రేషన్ అంత దాని మీద పెడితే కానీ నేను స్టిచ్చింగ్ అనేది చేయలేను. ఏదో అవసరం అని కాదు, నాకు ఇష్టమని నేర్చుకున్నాను స్టిచ్చింగ్. సో దాన్ని అట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ పని చేసినా అందులో క్వాలిటీ ఉండాలి అనేది నాకు ఇష్టం అన్నమాట. అది కాకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్క్లో. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలని మ్యాక్సిమం ట్రై చేస్తాం. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇంకా వాళ్ళు చెప్పకపోయినా కూడా కొత్త కొత్త డిజైన్స్ మనమే కావాలంటే పెడుతుంటాం. నేనే పెడుతుంటాను, మనమేని కాదు, నేను మ్యాక్సిమం పెడుతుంటాను. ఇది మెయిన్ క్లాత్. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేయాలి కదా అంబ్రెల్లా ఫ్రాక్కి, దానికి ఫోల్డింగ్స్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, నేను ఫోల్డింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ క్లాత్ కొంచెం మూవ్ అవుతుంటే నాకు రికార్డ్ చేయడానికి కష్టమైంది. ఫస్ట్ అయితే ఇది టాప్ కట్ చేసుకున్న యోక్ పార్ట్కి మనం కట్ చేసుకున్న తర్వాత అది బాటమ్ పార్ట్కి అంబ్రెల్లా ఫ్రాక్కి నేను కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ పెడుతుంటాను. మీకు ఏం చెప్తున్నాను ఇందాక, అది అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ మార్కింగ్ చేసేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ క్లాత్ ఏమైందంటే మూవ్ అయిపోతుంది, కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతుంది, మార్క్ చేయడానికి కష్టమైంది.
ఇంకా అలాంటప్పుడు వీడియో తీయలేను అని మార్కింగ్ ఎలా చేస్తున్నానని మీకు చూపించలేదు. కానీ చూపించింటే బాగుండేది అనిపించింది, కానీ అది వీడియో తీసేంత లేదనమాట, సరిపోలేదు, అది మూవ్ అయిపోతుంది. సో అంతా అయిపోయిన తర్వాత కటింగ్ మాత్రం మీకు చూపిస్తాను ఎట్లా చేసేదాన్ని. ఎవరికైనా క్లారిటీగా కావాలంటే చెప్పండి, విత్ మెజర్మెంట్స్తో సహా ఒక వేరే క్లాత్తో, స్టిఫ్గా ఉన్న క్లాత్తో మీకు నేను వీడియో అనేది పెడతాను. ఏమైనా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వ్యూవర్స్, యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, మార్కింగ్ ఆల్రెడీ చేసేసాను, ఎందుకంటే చూపించలేకపోతున్నాను, అది స్టిఫ్గా లేదు కాబట్టి. కటింగ్ చేస్తుంటేనే క్లాత్ చూడండి అసలు పైకి కిందికి వేసినట్టు చాలా ఇదిగా వెళ్ళిపోతుంటుంది క్లాత్. అది అందుకోసం మా పాప ఒకటి 1 2 3 4 అనుకుంటూ ఆమె కూడా అస్సలు ఈరోజు డిస్టర్బ్ చేసింది చాలా. కటింగ్ చేసేటప్పుడు అసలు ఈరోజు వీడియో చేయగలుగుతామా లేదా అన్నట్లు అనిపించేసింది, అంతరంగా డిస్టర్బ్ చేసింది మా పాప మమ్మల్ని. ఓవరాల్గా అయితే చేసేసాను కటింగ్. స్టిచ్చింగ్ కూడా అయింది హాఫ్, బట్ ఆ వీడియో నేను తీయలేకపోతున్నాను, నా దగ్గర అంత టైం సరిపోవట్లేదు. ఎందుకంటే నేను స్టిచ్ చేయడానికి చాలా ఆలోచించుకుంటూ చేసుకుంటాను. ఇవి హ్యాండ్స్ అండి, బెల్ హ్యాండ్స్. అది కూడా మార్కింగ్ చూపించలేకపోయాను, కానీ ఇది ఆమ్ హోల్ది, అదొకటి చూపిస్తుంటాను. అదే మార్కింగ్ నార్మల్ హ్యాండ్స్ అయితే చేసేయచ్చు, కానీ ఇది కొంచెం అంబ్రెల్లాగా కట్ చేసుకోవాలి కదా మార్కింగ్ చేసేటప్పుడు. క్లాత్ ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో చేయాలి, ఇంకా అది మధ్యలో టేప్ వచ్చిందంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. వీడియో తీయలేకపోయాను. చూడండి, నేను ఎప్పుడు క్లాత్ ఎక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే కటింగ్ అప్పుడు మనం ఎంత కావాలంటే అంత, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మళ్ళీ కట్ చేసుకోవచ్చు. మనం క్లాత్ తక్కువ పెట్టుకున్నామంటే చాలా కష్టం అయిపోతుంది. బెల్ హ్యాండ్స్ అనేది 2 కావాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒకటి కట్ చేశాను, దాని తర్వాత ఇంకోటి మళ్ళీ క్లాత్ని బట్టి పెట్టుకుంటాను. ఉంటే 2 పెట్టేస్తాను, లేదంటే ఒకటే పెడతాను. అదిగో చూడండి, ఇంకోటి అదో పెట్టాను చూడండి. మార్కింగ్ చూపిద్దామని ట్రై చేశాను, చూడండి అది టేప్ అసలు మూవ్ అయిపోతుంది పెట్టడానికి. వీడియో తీయడానికి రావట్లేదు అది, అందుకోసమనే ఇంకా సర్లేండి అర్థం చేసుకుంటారు మనం వ్యూవర్స్ అన్నట్లు తీయలేదు. క్లారిటీగా కనిపించట్లేదు కదా, అది వీడియో తీయడానికి సరిపోవట్లేదు అన్నమాట. ఇంకా స్టార్టింగే కదండి మాది యూట్యూబ్ ఛానల్లో, సో అన్నీ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ తీయడానికి ఎక్విప్మెంట్స్ అనేది కావాలి, అందుకే తీసుకోలేదు. ఇవి చూడండి, ఆమ్ హోల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని పెట్టేసి కట్ చేసేస్తాను. స్టిచ్చింగ్ అప్పుడు నేను చాలా నీట్గా చేస్తాను, ఇది ఓకే అలా పెట్టుకున్నాను. ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి నేను ఎలా కావాలంటే అలా, మన హ్యాండ్లో వర్క్ కాబట్టి నీట్గా స్టిచ్చింగ్ అప్పుడు అంతా నీట్గా పెట్టేసుకుంటాను. ఎక్స్ట్రాస్ అంతా నీట్గా కట్ చేసి పెడతాను. ఇలాంటి వాటికి జిగ్జాగ్ చేయించుకుంటేనే బాగుంటుంది మిషన్ కుట్టు కంటే. ఏమంటే అవైలబిలిటీ ఉన్న వాళ్ళు చేయించుకోండి, ఎవరికైనా కావాలంటే చెప్పండి, కంపల్సరీ ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ అనేది చేసిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తారని, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ.